నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అలాగే నా తోటి విశ్వాసులైనటువంటి మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఈ సౌండ్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాను. చూద్దాం ఒక 30 నిమిషాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూడండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఈ వాక్యం మీకు చాలా సుపరిచితమని నేను అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో చదివే ఉంటారు ఈ వాక్యాన్ని. ఏంటి ఈ వాక్యం అంటే మత్తయి గారు రాసినటువంటి పుస్తకం. అవునా? ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? మత్తయి గారు రాశారు. మత్తయి గారు ఎవరికి రాశారు? యూదులకు రాశారు. యూదులకు రాయబడినటువంటి గ్రంథం ఏదంటే మత్తయి సువార్త. ఎందుకంటే చరిత్ర వంశం వాళ్ళంతా కూడగట్టుకుని అబ్రహాము వంశాన్ని అంతా కూడగట్టుకుని చెప్పడం అంట. అదంతా మీకు మొదటి అధ్యాయంలో ఉంటుంది. వంశం ఎలాగ ప్రారంభమైంది, ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది. ఎందుకంటే వాళ్ళకి యూదులకి వంశాలు అంటే వంశం, మా వంశం గొప్పదే, మా అబ్రహాము, మా తండ్రి, మా సొలొమోను ఎంత జ్ఞానం, మా దావీదు ఎంత జ్ఞానం, ఎంత గొప్ప రాజో, ఎంత ఉన్నతమైనటువంటి మందిరాలు కట్టారో, ఎంత ప్రాకారాలు కట్టారని గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళని బట్టి. వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చెట్టు పేరు చెప్పి కాయముకునే రకం అనమాట. అలాంటి టైప్ వీళ్ళు ఎంతసేపు కూడా గొప్పలకు పోవడం, మా తాత అలాంటోడు, మా ముత్తాత ఇలాంటోడు, మా ఊడు ఇలాంటోడు అని చెప్పుకునేటువంటి సందర్భం ఉన్నటువంటి ఈ వ్యక్తులకి ఎలా చెప్పాలో అలాగే చెప్తేనే అర్థమవుద్దని మత్తయి గారు కోట్ చేసుకుంటూ వచ్చాడు ఆ చరిత్రని. అలాగే ఇక్కడ ఈ చెప్పబడినటువంటి చదవబడినటువంటి వాక్యం ఎవరో మాట్లాడుతున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారంటే మీరు అక్కడ 38వ వచనం చూస్తే మీకు అర్థమవుద్ది. శాస్త్రులతోటి పరిచర్యలతోటి వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఏమనేవారంటే ఈయన ఎలాగైనా సరే పరిశీలించాలి, టెస్ట్ చేయాలి, శోధించాలి. ఏదో రకంగా ఈయన్ని తిమ్మిని చేసి మొత్తం మీద మబ్బెట్టి మాయ చేసి ఈయన్ని ఏదో ఒక రకంగా నిందేయాలి. నిందేసిన తర్వాత ఏం చేయాలి? ఈయన చెరకు అప్పగించాలి, అంటే ఉరేసేయాలి, లేకపోతే మరణానికి అప్పగించి సిలువుకి అప్పగించాలి, చంపేయాలి. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత సొసైటీలోకి ఈయన పేరే హై లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎన్నో అద్భుతాలు చేశాడు, అంతకుముందర ఆశ్చర్యకార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అయితే ఆయన ఇంటెన్షన్ మర్చిపోయాడు. అంటే ఆయన ఏ ఉద్దేశం మీద వచ్చాడు? ఆ యెషయా గ్రంథం 50, 55 ఈ అధ్యాయులన్నింటిలో ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయి, కీర్తనలు కూడా 23 అధ్యాయం కానీ కీర్తనలు ఇవన్నీ కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి. అవన్నీ వీళ్ళు అధ్యయనం చేయడం మనిషి ఎంతసేపు ఏం చూసేవారంటే అసలు ఇతను సమరయలోంచి రావడం ఏంటి, సమరయలోంచి వచ్చినటువంటి వ్యక్తి కన్యక అంటే యేసేపు మరి ఎవరైతే ఉన్నారో ఒక సాధారణమైనటువంటి వ్యక్తులలో, ఈ సాధారణమైనటువంటి వ్యక్తుల్లో సమరయలోంచి అలా శ్రేష్టమైనది ఏమైనా వస్తుందా అనేటువంటి ఒక సామెత కూడా పుట్టించారు వాళ్ళు. అవునా కదా? ఒక సామెత కూడా వాళ్ళు పుట్టించుకుని ఏం చేశారంటే వాళ్ళకు కొన్ని హద్దులు గీసుకున్నారు. అంటే కొన్ని బోర్డర్స్, ఆ బోర్డర్లోంచి చూస్తారన్నమాట. ఎలాగంటే రాజు, వాళ్ళని పాలించేటువంటి రాజు ఎవరైనా వస్తే కనుక ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం, అంటే దావీదు తరం కానించి అలాగ స్థాపించబడినటువంటి సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మీదే సొలొమోను అనేది ఎలాగైతే పరిపాలించాడో, ఆ తర్వాత రాజులు ఎలాగైతే మనష్షే గాంచి వీళ్ళందరూ కూడా గోత్రం నుంచి వచ్చినటువంటి రాజులు ఎలాగైతే పరిపాలించారో అలాగ పరిపాలిస్తారనుకున్నారు తప్ప కానీ శాంతియుతంగా సమాధానంగా వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకే కాదు అన్యులకు కూడా, అంటే వెలివేతకు గురైనటువంటి వారిని, లోకంలో నీచులైనటువంటి వారిని, వాళ్ళను కూడా దేవుని సంఘంలోకి ఈ అడ్డుదెర ఏదైతే చిరపబడ్డదో, చిరిగిపోయిందో దాన్ని కూడా చింపేసి అన్యులను సహితం
ఆయన మందిరంలోకి రప్పించడం. అంటే నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని సైతం ఆయన మందిరంలోకి రప్పించడానికి వచ్చాడనేటువంటి విషయం వీళ్ళకి గమనించలేకపోయారు. అలా గమనించలేకపోయారు గనక వీళ్ళు అంచోపు ఏం చూసేవారంటే దావీదుతోటి సరైనోడా కాదా, సొలొమోను అంతటా జ్ఞానమైనటువంటి వ్యక్తే కాదా అని వీళ్ళ అంచోపు కూడా తర్కం పెట్టుకునేవారు. ఎవరితోటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితోటి. ఆయన శిష్యులు కూడా తర్కాణం పెట్టుకుని ఎంతసేపు కూడా కోణంలో చూసి ఏమనేవారంటే, నువ్వు ఏదైనా అద్భుతం చేయి, మేము నమ్ముతాం. ఇంత ముందర చేసిన అద్భుతాలు వీళ్ళకి అవసరం లేదు, అవి ఏం పని చేయవు అంటే టెస్ట్ చేయడానికి. చూడండి, నా 39వ వచనంలో ఉంటుంది పైన, చదవసలేదు కానీ. అంటే వాళ్ళ అంచోపు ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విషయాన్ని లేవనెత్తి, అలాగే పిలాతుకి నువ్వు సుంకం కట్టమంటావా వద్దంటావా అని అడిగారు. ఎందుకని అడిగారంటే అసలు కట్టమంటాడో వద్దంటాడో అనే విషయం కాదు వాళ్ళకి పాయింట్. ఒకవేళ కట్టొద్దంటే గనక ఇదిగో పిలాతుకు పన్ను కట్టొద్దు అన్నాడు, హేరోదుకు పన్ను కట్టొద్దు అన్నాడు గనక ఇతను ఎలాంటి వాడంటే రాజుకు వ్యతిరేకి, రాజ్యాన్ని తెక్కరించి అంటే న్యాయ వ్యవస్థని తెక్కరించినటువంటి వ్యక్తి కనుక ఇంతకంటే ఇంకా దుర్భరమైన విషయం ఏముండదో సిలివేసేయండి అంటారు. ఇంకో విషయం ఏంటంటే సమరయ స్త్రీని పట్టుకున్నారు వాళ్ళు, వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పట్టుకున్నారు కదా. పట్టుకుని ఏమన్నారంటే వ్యభిచారం చేస్తా పట్టబడినటువంటి స్త్రీని ఏం చేయమంటావు? మోసే ఏమో మాకు ఎలా చెప్పాడు, ఏమని రాళ్ళతో కొట్టి చంపేమనేటువంటి మాకు నిబంధనలు ఉన్నాయి ఎప్పటి నుంచో, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజంగా ఈయన ఏం చెప్తాడు, అసలు చెప్తే కనుక ధర్మశాస్త్రాన్ని కొట్టేసి చెప్తాడా, లేకపోతే ఈయన ఏదన్నా ఆవిడని రక్షించేసి అక్కడేం తప్పు చేస్తాడా అనేటువంటి ఒక ఇంటెన్షన్, అంటే పరీక్ష. వాళ్ళకేమో ఒక ఆలోచన వచ్చింది, దాంట్లో వాళ్ళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఏంటంటే పరిశీలనం అనేటువంటి ఒక ఆలోచన ఏం చెప్తాడని. అంతేగాని ఏమన్నాడంటే మీలో పాపం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందు రాయండి. ఎవరన్నా ఉన్నారా అంటే వీళ్ళంతసేపు కూడా పరిచయులు కానీ శాస్త్రులు కానీ సద్దుకాయలు కానీ వీళ్ళంతసేపు కూడా ఆయన్ని ఎంతసేపు శోధించాలని, టెస్ట్ చేయాలి, ఏం చేస్తాడే ఏంటి ఈయన ఉద్దేశం అని. అయితే అక్కడ చెప్పబడినటువంటి మాట వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి, ఎవరో ఈ దక్షిణపు దేశపు రాణి అంటే ఎవరో, ఆవిడ పేరైతే మనకి ఇవ్వలేదు కానీ ఆవిడ షాబా నుంచి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది? షాబా అనేటువంటి ప్రాంతం, అంటే యెరూషలేము ప్రాంతానికి షాబా అనేటువంటి దేశానికి దగ్గర దగ్గర బైబిల్ స్కాలర్ చెప్పింది ఏంటంటే 2300 కిలోమీటర్లు అంట. అంటే బైబిల్ స్కాలర్ ఒక అంచనా. అంత దూరం నుంచి ప్రయాసపడి ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఒక ప్రశ్న. ఒకవేళ వస్తే కనుక వచ్చిన వాళ్ళు ఎలాగ వచ్చారు, ఏం తెలుసుకుందామని వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఒక ప్రశ్న వేసుకుందాం మనం. వచ్చిన వాళ్ళు ఉంటే ఎలాగొచ్చారు, దేవుని గురించి ప్రయాసపడ్డారా లేదా? లేదు, రాలేదు. ఎందుకు రాలేకపోయారు అంటే ఇదేమన్నా ఊరికని ఊరా, దేశం కాని దేశమా? అక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగాల, ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగాల? మనకంటూ ఒక క్రమం, ఒక నియమం, కొన్ని హద్దులు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు. అంటే కట్టుబాట్లు అంటే మీరు ఏదో అనుకోవద్దు, కొన్ని నిబంధనలు, నియమాలు మనం ఏర్పరచుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి మనం. దీంట్లో బలవంతం ఏమైనా ఉందా? ఏమీ లేదు. గనక ఇక్కడ దగ్గరగా షాబా దేశం నుంచి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఆ రాణి ఎవరైతే ఉన్నారో 2300 కిలోమీటర్ల పనిగట్టుకుని ఆవిడ చేసే జాబ్ ఏంటి మళ్ళీ? ఆ షాబా దేశానికి రాణి ఆమె. అలాంటిది సొలొమోను జ్ఞానానికే కాదు, తన తార్కాణం, తన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, తన ప్రభావం. అంటే చూడండి, ఇంత ప్రభావం అక్కడికి షాబా దేశానికి ఎలాగెళ్ళిందని మనకు క్వశ్చన్ వేసుకుంటే కనుక, రాహాబు అనేటువంటి వేశ్య దగ్గరికి ఆ వర్తమానం వేగులు వారు వెళ్తారు కదా, యెహోషువ ఆ ప్రాంత ఆ యొక్క కాలగతుల్లో యెహోషువ గ్రంథంలో వేగులు వారు వెళ్ళినప్పుడు ఆమెకి ఎవరు చెప్పారంటారు? ఏది? ఎర్ర సముద్రం పాయలు చేశారనేటువంటి మాట ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు అంటే దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యాలు అంత ఉన్నతమైనవి అన్నమాట. అంటే ఎర్ర సముద్రాన్నే పాయలు చేశారు అనేటువంటి మాట ఎవరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయింది. అలాగే అది ఏమన్నా మామూలు విషయమా? అదేమన్నా చిన్న విషయమా? లేదులే, ఏదో రాణి గారికి ఒక పిల్లలు పుట్టాడు. ఎక్కువగా ఇంప్రెషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పబ్లిసిటీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈ వార్త అనేక మందికి తెలవచ్చు తెలకపోవచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు, అంటే తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసారు. ఎప్పుడు చేశారు? వాళ్ళ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు
వాళ్ళకి ఫరో తరుముకుంటూ వస్తుంటే, మీకు అర్థమవుతున్న నా మాటలు? మీకు అర్థమైనా అర్థమవుపోయినా అర్థమైనట్టు చూడండి, కొంచెం అర్థమవుద్ది, ముందుకెళ్ళి కొద్ది అర్థమవుద్ది. ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు ఫరో తరుముకుంటూ వస్తాడు. తరుముకుంటూ వచ్చినప్పుడు ఈ సముద్రం అనేది అడ్డుగా ఉంటుంది. అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేశాడు మోషే? దేవుడికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఏమన్నాడంటే, మీరు నిశ్చయంగా 6 నెలలు వెళ్తారని చెప్పేసి సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అలాంటి ఒక ఘనమైన కార్యం ఎలాగా స్ప్రెడ్ అయిందో మొత్తం మీద రాహాబు అనేటువంటి వేశ్యకి అందింది గనక ఆమె ఏమంది? మీ దేవుడు గొప్పవాడు, సర్వోన్నతుడు గనకనే మిమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించినటువంటి మీ దేవుడు నిశ్చయంగా ఈ రాజ్యాన్ని జయించాడని చెప్పి మీ చేతికి అప్పగింతాడో గనక మీరు ఏం చేస్తారంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పింది ఆమె, అవునా కదా? గనక అలాంటి ఉన్నతమైన కార్యాలు జరుగుతూ తర్వాత సౌలు రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు పాలించాడు. తర్వాత దావీదు. అంటే సౌలు విషయంలో అంత స్ప్రెడ్ అవ్వకపోయినా ఆయన నిబంధనలు కానీ ఆజ్ఞలు కానీ ఆయన ఉన్నతమైన పరాక్రమం విషయాలు కానీ అంత స్ప్రెడ్ అయినా అవ్వకపోయినా ఏమి స్ప్రెడ్ అయిందంటే దావీదు దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ అంత ఉన్నతంగా వీళ్ళ ప్రబలీలు ఎవరో ఇశ్రాయేలీలు ఉన్నతంగా స్ప్రెడ్ అయ్యారు. ఎలా స్ప్రెడ్ అయ్యారంటే ఒక గొల్యాతుని ఒక్క దెబ్బకేసేసాడు, అవును కదా? కొట్టడం అంటే మామూలు విషయం కాదు, రాయితో కూడా చంపేశాడు సింపుల్గా. అప్పుడు దాకా వీళ్ళ అన్నదమ్ములందరూ గుడారాల్లో ఉండి శుభ్రంగా జున్నుగడ్డలు తినేస్తున్నారు, గ్యారేజీలు తినేస్తున్నారు, బకెట్లు కూడి తినేస్తున్నారు. కానీ వీళ్ళ వల్ల ఏం లేదు, ఉపకారం లేదు, తినేస్తున్నారు తప్ప. కానీ వీళ్ళు వెళ్ళి పోరాడేది లేదు, యుద్ధం చేసేది లేదు, జడిసిపోతున్నారు, కూర్చుంటున్నారు వచ్చి. ఏం చేద్దాం. సౌలేమో కొన్ని గిఫ్ట్లు ఆఫర్స్ ఇస్తున్నాడు. ఎల్లండ్రా అబ్బాయి, ఎవరే నా రాజ్యం సగం రాసి ఇచ్చేస్తానరా, ఎల్లండ్రా అబ్బాయి గొడవ కానీ తెగొట్టండ్రా, పడగొట్టండ్రా, మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తానరా, ఎల్లండ్రా అంటే ఎవరు కూడా బతుకుంటే బలిసేట ఉంటుంది కదా సామెత, బలిసేటనే మోతాం కానీ బలిసాకని తింటాం. కానీ ఆడి ముందరికి వెళ్ళి మేము గొడవ పడింది లేదు, చచ్చింది లేదు, ఎందుకు వచ్చిన గొడవ బాబా మమ్మల్ని వదిలేయి అనుకున్నారేమో తెల్లగాని మొత్తం మీద ఆ గూట్లోంచి బయటకు రావట్లేదు. అలాగలాగా చేసినప్పటికీ దావీదు వచ్చి ఒక్క దెబ్బకు పడగొట్టేసినప్పుడు ఆ యొక్క స్త్రీలు, అక్కడ చూసేటువంటి స్త్రీలు ఏమన్నారో, సౌలుకు 1000 కొలది, దావీదికి 10,000 కొలది. వీళ్ళ ఆడవాళ్ళు ఉన్న కాడ ఉండరు. పొగిడిది ఏదో సాటుమాటని ఏదో ఆ పక్కన పొగిడితే సరిపోను, కానీ ఎదురంగా సౌలు చూస్తుండగానే సౌలుకి 1000 కొలది, దావీదికి 10,000 కొలది అని పొగిడేసేటప్పటికి సౌలుకి సిరెత్తిపోయింది. అంటే అంత గొప్ప విషయాన్ని చేసినా సరే సౌలుకి అంత కృతజ్ఞత భావం లేదు. ఎవరే మనం చేయలేని పని అవతలోడు చేసిన అనేటువంటి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరిని ఇన్స్ట్రుమెంట్ చేసుకుని దావీదుని తృణీకరించడం ప్రారంభించారు. ఇవంతా మీకు తెలిసిన విషయం. అంటే దావీదు చేసినటువంటి గొప్ప విషయానికి కృతజ్ఞత చూపించవలసింది పోయి సణుక్కున్నాడు. అయితే ఈ విషయం అలాగ ప్రబలిల్లింది, ఉన్నతంగా రాజ్యంలో ప్రబలిల్లింది. ఎంతో ప్రబలిల్లిందంటే ఈ చరిత్ర అంతా అలాగలాగ వస్తూ మరలా అతను 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా సొలొమోను కాలానికి వచ్చేసరికి మరలా ప్రబలిల్లింది. ఎలా ప్రబలిల్లిందంటే అతని జ్ఞానం, అతని ఆలోచన, అతని నైతికత. ఏం చేశాడు సొలొమోను? అతని జీవన శాస్త్రంలో పండితుడైపోయాడు, పితామహుడు అంటారు కదా. జీవన శాస్త్రం అంటే మానవాళి ఎలా పుడతారో, ఎలా చనిపోతారో, అంటే సంసారాల గొడవలేటి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ విషయాలు, ఇలా ఎన్నో ప్రసంగి చూస్తే అర్థమవుద్ది మనకి. ప్రసంగిలు ఏం చెప్పాడు? అసలు ఈ భూమి మీద సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతీది కూడా వ్యర్థమని చెప్పేసాడు. అంటే ప్రతీది కూడా వడపోసుకుంటూ వచ్చాడు అనమాట, మన భాషలో చెప్పాలంటే. అంటే ప్రతీది కూడా పరిశీలించుకుంటూ క్షుణ్ణంగా అతను బిల్డింగ్లు కట్టి, అంటే నిర్మాణం చేసేటువంటి వ్యక్తి, అంటే ఒక ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి ఎలా చేశాడంటే, అతను మందిరాన్ని కట్టేటప్పుడు, మీరు ఎక్కడ మందిరాన్ని కట్టారు కానీ సౌండ్ రాకూడదు అంటే ఏం చేయాలి? ఎక్కడో బాగు తయారు చేసుకుని వచ్చి ఇక్కడ అతికించాలి. అంత జ్ఞానం అతనికి. మందిరాన్ని కట్టించాడు, పురములు కట్టించాడు, రాజ్యాలను కట్టించాడు. ఇవన్నీ కట్టడం ఒకటైతే బంగారంతో మందిరాన్ని పొదిగించేశాడు. అంత గొప్ప జ్ఞానం సొలొమోను. ఎంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఏం చేశాడంటే, సొసైటీలో అతను పురము చుట్టూరు, అంటే తన కట్టించుకున్నటువంటి రాజ్యం చుట్టూరు మొక్కలను పాతాడు. మొక్కల్ని తనకు ఇష్టమైనటువంటి మొక్కలు పాటించుకున్నాడు. సింహాసనాలు స్థాపించాడు. ఎలా కట్టాడంటే ఏనుగు కొమ్ములతో తయారు చేయించాడు. ఏనుగు కొమ్ములతోటి సింహాసనాలు తయారు చేయించుకున్నాడు. అంటే అప్పుడు అంత గౌరవప్రదమైనటువంటి విషయం అనమాట అలా కట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఏం లేవు. డబ్బు ఉందా లేదా, పొలం ఉందా లేదా. అప్పుడు అలాంటి సింహాసనం, అంటే ఆ సింహాసనం వెనకాల ఎలాంటి డిజైన్ ఉండాలో, సూర్యుడు ఉంటారో చూసాడా డిజైన్ రౌండ్ షేప్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేది కానీ,
వాళ్ళ వెనకాల ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. అలాంటి సౌందర్యప్రదమైనటువంటి సింహాసనాలు స్థాపించడం ప్రారంభించింది ఎక్కడంటే సొలొమోను కాలంలోనే. అలాంటి సొలొమోను జ్ఞానం అపరిమితం అయిపోయింది ఆ రోజుల్లో. అంటే 40 సంవత్సరాలు పాలించాడు. 40 సంవత్సరాలు కూడా తన జ్ఞానం, తన ప్రభావం అతడు వర్ధిల్లటమే కాదు, తన కూడా ఉన్నటువంటి జనాంగం, యూదులు ఎవరైతే ఉన్నారో, ఏర్పరచబడిన వారు, పిలవబడిన వారు ఎవరైతే ఉన్నారో, గోత్రం, మనుష్య గోత్రం నుంచి వచ్చినటువంటి వారు, దావీదు తరతరాల నుంచి వచ్చినటువంటి వంశవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప పేరు వచ్చేసింది. ఎందువల్లంటే దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అతను వృద్ధి చెందుతూ కాకుండా తన ప్రాకారాలన్నీ కూడా ఉన్నతంగా స్థాపించాడు, హద్దులు నియమించాడు, సంసార విషయాలు సెటిల్మెంట్ ఎంత ఉన్నతంగా చేశాడండి. 5వ తరగతిలో చూసాం కదా మనం. ఒక తల్లి ఒక బిడ్డ గురించి కొట్టుమిట్టి ఆడుతూ ఉంటే ఈ కొడుకుని ఏం చేస్తానంటే 2 ముక్కలకి ఏం చేసేసి చెరువులకి ఇచ్చేయండి 2 ముక్కలు అన్నాడు. అంటే ఆ తల్లి కడుపు ముంటున్న తల్లి అందే, అజయ్య వద్దు ఆవిడికి ఇచ్చేయండి అంది. అప్పుడు జ్ఞానోచితంగా ఆలోచించి ఏమనంటే ఈమె అసలైన తల్లి కనుక మీరు ఏం చేస్తారంటే ఈవిడ్ని పట్టుకెళ్ళి చెరగలో పెట్టండి, ఈవిడ్ని పట్టుకెళ్ళి తల్లి బిడ్డని విడిచిపెట్టండి అని చెప్పేసి అంటే కుటుంబంలో ఉన్నటువంటి సెటిల్మెంట్లు అనమాట. కుటుంబ గొడవ తీర్చాలంటే మాటలా, ఎడమంటేనేమో కప్ప కోపం అంట, పాము కోపం అంట, కర్రమంటేనేమో కప్ప కోపం అంట. కప్ప మింగేసిందన్న పాముని దేన్ని వదలమని చెప్తాం మనం. దేన్ని వదలమన్నా నాకు ఒకవేళ పాముని వదిలేమన్నావు అనుకో, నాకు ఆకలే వేస్తుంది, ఎలాగ నాకు ఏం పెడతావు నువ్వు అని అడిగితే, ఒకవేళ కప్పనే నువ్వు వెళ్ళిపోను ఓట్ల కంటే నేను చచ్చిపోనా ఆడు కడుపు నిధి తగ్గి అని అడిగితే. అంటే ఇలా చూడండి, అంటే 2 విషయాల్లో కూడా సంసార గొడవల్లో రెండిట్లు మయ్య నీళ్ళడితే మయ్యనున్నవాడే ఎదవైపోతాడు మయ్యనున్నవాడు. ఎందుకంటే అటు ఫేవర్గా మాట్లాడుతున్నా ఈ పక్కన ఊరుకోరు, ఈ పక్కన ఫేవర్గా మాట్లాడుతున్నామా ఆ పక్కన ఊరుకోరు. ఎలాగొచ్చినా సరే గొడవ మధ్యలో ఉన్నవాడి మీద అర్థం. అందుకనే సాధారణంగా సంసార గొడవలో నేను చాలా చూశాను. అంటే పెద్దలు కూడా ఏమంటారంటే ఎవరి అబ్బాయి విడిపోకుండా కలుసుకోండి అంటారు, అంత ఒకటే మాట. అటు నొప్పి ఉండదు ఇటు నొప్పి. అంటే సొలొమోను జ్ఞానం చెప్పాలంటే ఎటు కూడా అంటే ఎవరికి కూడా భేదం నొప్పి కూడా బాధ లేకుండా అలాంటి గొడవలన్నీ కూడా సెటిల్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సొలొమోను. అంటే ఈ వ్యక్తిని ఎందుకు కోట్ చేశాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వీళ్ళందరూ కూడా అతని జ్ఞానాన్ని బట్టి, అతను కట్టించినటువంటి మందిరాన్ని బట్టి, అతను కట్టించినటువంటి రాజ్యాన్ని బట్టి వీళ్ళందరూ కూడా గర్విస్తున్నారంట. గర్వించడమే కాదు, వీళ్ళ మధ్యలోకి వచ్చినటువంటి చూసేవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అసలు ఈయన తండ్రి అనేటువంటి కుమారుడు కొడుకే కాదు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి భావం. అంటే అందుకని వీళ్ళ అంశపు కూడా దైవసుతుడే ఇలలోనికి వచ్చి మన మధ్యలో నివసిస్తున్నాడు కదా, ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే నమ్మకపోగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి లేఖనాలు పరిశోధించడం మానేసి ఆ యొక్క సొలొమోను రాజ్యాన్ని గురించి, దావీదు రాజ్యాన్ని గురించి, అతని జ్ఞానాన్ని గురించి తర్కాణం పెట్టుకుంటేనే బ్రతుకుతున్నారు తప్ప కానీ ఈ మధ్యలోకి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి వీళ్ళు మొత్తం అసలు ఆలోచించడమే మానేశారు. మీకు అర్థమవుతుందా? సొలొమోను జ్ఞానాన్ని ప్రబలినటువంటి సందర్భాల్లో వీళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి కానీ దావీదు కొట్టినటువంటి గొల్యాతు గొడవలు ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కానీ ఏమి జ్ఞాపకం లేవంటే వీళ్ళకే ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి జ్ఞానం వీళ్ళకే లేదు. వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఈయన ఎలాగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అంటే నేనే అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అంటే నేను మాట చెప్తాను. నేను ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చాను, మా ఆవిడ ఇంట్లో ఉంది, మా ఆవిడని తలుపు కొట్టాను, ఇలా కేకేశాను, ఆవిడ ఎవరో అందటి పక్క నుంచి నేను అన్నాను. అవునా కదా? అంటే నేను అని చెప్పుకోవడం పరిచయం చేసుకున్నట్టు అవుద్దా? అవదు. ఎలాగ అర్థమవుద్దంటే నేను అనేటువంటి పదం ఒక డిగ్నిటీ. అంటే నేను మాత్రమే వచ్చాను, నా స్వరం, నా గాంభీర్యం, నా నడవడిక, నా ప్రవర్తన అన్నీ కనిపెట్టుకున్నాను. నా భార్య ఆటోమేటిక్గా గుర్తింటుంది. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనంటే మెత్తగా కొట్టేస్తారు మనల్ని. గనక ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈయన చెప్పుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పుకున్నాడు. ఆదిలో ఏం చెప్పుకున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు నేను మాత్రమే మీకు దేవుడు అని చెప్పుకున్నాడు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి కొన్ని సవరణలు జరిగినాయి. అంటే సవరణ జరగలేదు కానీ మార్పులు జరగలేదు. కానీ మరి ఏం జరిగినాయి అంటే ఆయన ఉనికిలో, ఆయన ప్రభావంలో ఆయన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసుకోవడం మానేశాడు. కానీ ఆయన క్రియలే, ఆయన అన్నటువంటి లేఖనాలను చూసిన విధానాన్ని గమనించగలగాలి మనం. ఈరోజు మనము కూడా మనకున్నటువంటి పరిస్థితులు కానీ, మనకున్నటువంటి ఈ దేవుని ఆరాధించుకునేటువంటి సమయానికి, ఈ పరిస్థితులకి మనం
ఒక కమిట్మెంట్తో లేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఒక భారం లేదు. ఈరోజు ఈ లేఖనం ఎంతమందికి సుపరిచితమో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిచయాలు సర్దుకేలకు ఉన్నటువంటి జ్ఞానం ఈ రోజు మనకి కూడా ఉంది. ఎందుకంటే ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా ఉన్నతంగా దేవుని వాక్యాలు ఉన్నాయి, అవునా కదా? ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో పరిచయాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరే మరి దేవుని సన్నిధిలోకి రాకపోవడానికి గల కారణం, దేవుని పరిచర్య విషయంలో ఆతృత లేకపోవడానికి కారణం ఏంటంటారు? మీరు చూస్తున్నారు కదా, ఇస్రాయేల్కి గాజాకి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వాళ్ళు కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కానీ మూడో మందిరం కట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు 2023 ఆ ప్రాంతంలో 5 అమెరికా నుండి ఎర్ర పెయ్యల్ని తీసుకెళ్లారు. దాంట్లో 3 కావాలి వాళ్ళకి, మచ్చలేనటువంటివి. అవి ఏం చేయాలంటే మూడో మందిరం శంకుస్థాపన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వదింతారు. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈ విషయాన్ని. మరి ఇలాంటి సందర్భాల్లో చూసినప్పుడు ఆ మూడో మందిరం ప్రారంభమవుతే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా మనకు సన్నిహితంగా ఉన్నాడని, అంటే రెండో మారు ఆయన రాబోతున్నాడని ఒక సూచన ఈ మందిరం అనేది, మూడో మందిరం అనేది. మీకు అర్థమవుతుందా? అంటే ఈ గాజాకి ఇస్రాయేల్కి జరిగేటువంటి గొడవలో వీళ్ళు ఏం చేశారంటే మరలా ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, అంటే మూడో మందిరం ఇప్పుడు ముస్లిం స్వాధీనంలో ఉంది, దాన్ని మరలా వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలంటే అక్కడ యుద్ధం జరగాలి. అలాగే చెరపట్టబడినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక దేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా చేర్చబడాలి. వాళ్ళందరూ మరలా ప్రాంతంలోకి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత మరలా మూడో మందిరం అక్కడ స్థాపించబడాలి. అప్పుడు స్థాపించబడినప్పుడు అదొక సూచన. ఏంటంటే ఆ సూచన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరలా రాబోతున్నాడని. ఎన్నోసారి రాబోతున్నాడు? ఇప్పుడు రెండోసారి ఆయన రాబోతున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇలాంటి హెచ్చరికలు మనం చూస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలి? ఆయన సన్నిహితంగా ఉన్నాడని, ఆయన దగ్గరగా ఉన్నాడని, ఆయన రాబోతున్నాడు రెండో మరిని అర్థం అవ్వకలేదు దాన్ని. మళ్ళీ ఇలాగ అర్థం అవ్వాలని మనం తెలిసినప్పుడు మనం సిద్ధపాటు ఏది మనలో దేవుని గురించినటువంటి ప్రణాళికలు ఏమన్నా మారినాయి అంటారా? ఈ 2025 జరిగినటువంటి విషయాలు అంటే భూమి మీద విపత్తులు అన్నమాట. ఎలాంటి విపత్తులు జరిగినాయి అంటే ఇప్పుడు దాకా అలాంటి విపత్తులు జరగలేదు అంత దారుణంగా. అంత ఉన్నతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మనకేం అర్థం అవ్వాలి? దేవుడు మరలా రాబోతున్నాడని అర్థం అవ్వాలి. మళ్ళీ ఇలాగ అర్థం అవ్వాలని తెలుసుకున్నటువంటి మనం ఆయన విషయంలో ముందంజలో ఉంటాం. ఆయన పనిలో కానీ, ఆయన సంఘంలో కానీ, సొసైటీలో ఆత్మను రక్షించే విషయంలో కానీ ఒక ముందంజలో ఉంటాం. అలా ముందంజలో లేమంటే కారణం మనకు అర్థం అవ్వలేదు. ఏం అర్థం అవ్వలేదంటే ఈ పరిచయలకు సర్దుకాయలకు ఏమైతే అర్థం అవ్వలేదో మనకు కూడా అదే అర్థం కాలేదు. ఏం అర్థం అవ్వలేదంటే సొలొమోను జ్ఞానాన్ని శాబాదేశపు రాణి అంత దూరం నుంచి వచ్చి తెలుసుకోవడానికి, తర్కాణించడానికి, తనతో మాట్లాడడానికి ఎంత తృష్ణ కలిగిందంటే తన ప్రవర్తనలోనే అర్థమవుతుంది. అవునా కదా? అంత దూరం నుంచి వచ్చిందంటే దేవుని జ్ఞానాన్ని సొలొమోను ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నాడో, ఎలాగా సొసైటీకి అప్లై చేస్తున్నాడు అనేసి తన ఆతృత, తన తృష్ణ, తన ఉద్దేశం ఏమైతే ఉందో ఆ ఉద్దేశాన్ని క్రియల్లో పెట్టింది ఆమె. మరి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నటువంటి మన జీవిత విధానం, మన నడవడిక, మన ప్రవర్తన, మన విధి విధానాలు ఏమైనా మారినాయి అంటారా? ఏమైనా మార్పు వచ్చిందంటారా? రావాలి. గనక విమర్శ సమయాన్ని వీడు ఏం చేద్దో తెలుసా? వాళ్ళందరూ వచ్చి నిలబడినప్పుడు ఆవిడ క్రియలు బయట పెడుతుందంట. ఎలా బయట పెడతాడంటే, నేను ప్రయాసపడ్డాను, నేను శ్రమపడ్డాను, దేవుని జ్ఞానాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, సొలొమోను విషయాన్ని ఎలా తెలుసుకున్నానో తెలుసా? నా దేశంలోంచి నేను విడిచిపెట్టి వచ్చేసాను. అంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే సొలొమోను జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చిందంట. మరి ఇక్కడ ఆ కింద చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఎవరైనా సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అనేది స్వయంగా ఎవరికి చెప్తున్నాడంటే యూదులకే చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి దేవుని బిడలు అని ముసుగేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకే చెప్తున్నాడు ఆయన. ఎవరైతే దేవుని బిడ్డలో, దేవుని ప్రణాళికలో ఉన్నాం, దేవుని ఆజ్ఞలో ఉన్నాం, దేవుని నిబంధనలో ఉన్నాం, దేవుడు మా పక్షంగా ఉన్నాడో, ఇదిగో మా పక్షంగా ఉండటమే కాదు, సొలొమోను మాకు మందిరం కట్టించాడు, దావీదు మాకు సింహాసనాలు ఏర్పరిచాడు, దావీదు తరంగా నుంచి మా రాజ్యం ఎలాగొందో తెలిసే ఎంతో ఉన్నతంగా ఉంది,
ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అయితే వాళ్ళ మధ్యలోకి వచ్చినటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని వీళ్ళ డైవర్ట్ చేశారు. అలా ఆయన ఉనికి కానీ ఆయన ప్రభావం కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉన్నారు వాళ్ళు. ఓ మాటలో చెప్పాలంటే దునపోత మీద వాన కూర్చున్నట్టు ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకే ఏం చెప్తున్నాడో, ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు, మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ అక్కడ చేసినటువంటి రాజ్య విషయంలో కాదు, ఈ భూపరమైనటువంటి విషయాల్లో కాదు, ఈ భూమి సంబంధమైనటువంటి విషయాల్లో కాదు, కానీ మరి ఏ సంబంధమైన విషయాలంటే పరలోక సంబంధమైనటువంటి విషయం, పరలోక రాజ్యం గురించినటువంటి విషయం. ఈయన దైవత్వం ఎలా ఉందో తెలుసా? కుంటివారు లేస్తున్నారు, గుడ్డివారు స్వస్థ పొందుతున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, మరణించిన వారు సహితం లేచిపోయి సమాధిలోంచి లేచిపోయి వచ్చేసి నిలబడుతున్నారు. ఇది ఆశ్చర్యం కాదంటారా? మరి వాళ్ళకి ఇంకేం కావాలి? ఎవిడెన్స్ ఏం కావాలి? ఇంకా వీళ్ళకి ఎలా తెలియదు. రాహాబు వేష చూసిందంటారా? రాహాబు అనేటువంటి వేశ్య ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోతాం చూసిందంటారా? చూడలేదు. ఎందుకంటే అప్పటికి ఆవిడ సజీవంగా లేదు, పుట్టలేదు అప్పటికే. కానీ ఎప్పుడో తరతరాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దేవునికి వచ్చినటువంటి ప్రభావం, దేవుడు చేసినటువంటి కార్యం తలపోసుకుంటూ అలా వస్తున్నారు. గనకనే ఆవిడ దగ్గరికి వచ్చినటువంటి ఆ భయంకరమైన విషయం, భయంకరం అంటే ఆశ్చర్యంలోంచి వచ్చినటువంటి భయంకరమైన విషయం ఆవిడ దగ్గరకు వచ్చేటప్పటికి ఆవిడ నమ్మింది, విశ్వసించింది. గనకనే ఎక్కడికి వచ్చేసింది తెలుసా? నీతిమంతుల వంశవాళ్ళకి వచ్చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసుకున్నాం కదా మొన్న, ఆ వంశవాళ్ళలో చేర్చబడింది ఆమె. అంటే దేవుని క్రియలు మనం ఎలా నమ్మాలంటే, నువ్వు ఏదైనా చూపించు అని తార్కాణంగా కాదు. ఫెయిత్. ఏ ఫెయిత్ అంటే ఇంటర్నల్ ఫెయిత్, మనకు విశ్వాసం, పరలోక సంబంధమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. అవును కదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిరస్సు నుంచి అరికాలు వరకు అనేకమైన గాయాలు పడ్డాడు కదా. ఇవన్నీ కూడా వదకు చేర్చబడినటువంటి గొర్రెలాగా ఆయనలో నిందలున్నాయి, పాపాలు ఏమి కూడా లేవు కదా. ఇవన్నీ లేకుండా ఆయన రక్షించడానికి వచ్చి నలిగిపోయి కరిగిపోయి విసిగి వేసారిపోయినప్పుడు అర్థమవుతుంటారా? అర్థమవుతుంది కొంతమందికి. ఇప్పుడు కూడా వాదోపవాదం పెట్టుకుంటారు. కానీ విశ్వాస కోణంలో చూసినటువంటి మనం ఈ పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే కాదు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా మనం లేఖన వెలుగులోంచి కాదు, మన విశ్వాస జీవితంలోంచి కూడా వాటిని చూడగలగాలి. వీళ్ళు ఏది కూడా మాకు చూపించి ఒక ఆశ్చర్యకరమైన విషయం, మాకు చూపించి ఒక అద్భుతాన్ని అని అడుగుతున్నారే కానీ వచ్చినటువంటి దేవుని కుమారుణ్ణి వీళ్ళు అంగీకరించడానికి వీళ్ళు ఇష్టపడతలేదు. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలి తెలుసా? కళ్ళు ఎదుటిగా కనపడితేనే మేము చూస్తాం అనేటువంటి ఒక ఆలోచనలు భ్రమలో ఉండిపోయారు వాళ్ళు. కానీ లేఖనాల నుంచి దేవుని చూడగలిగితే కనుక, లేఖనాల నుంచి అంటే వాక్యం, దేవుని వాక్యంలోంచి పరిస్థితులను చూడగలిగితే కనుక మనకు అర్థమవుద్ది. కనుక ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనం సొలొమోను కంటే గొప్పవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎలాగయ్యాడు ఈయన గొప్పవాడు అంటే, ఆయన ఈ రాజ్య సంబంధమైన విషయాల్లోనే, అంటే భూ సంబంధమైన విషయాల్లోనే జ్ఞానిగా ఉన్నాడు. కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం అతనికి అప్పలేదు. ఎందుకు అప్పలేదంటే దేవుడు ఆయనకి ఇవ్వలేదు. ఈ భూమి మీద సమస్త విషయంలో జ్ఞానం ఉంది, సమస్త పరిస్థితుల విషయంలో జ్ఞానం ఉంది, కుటుంబాల విషయంలో జ్ఞానం ఉంది, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి పోతున్నాడు అనే జ్ఞానం కూడా ఉంది. అలా ధనం ఉంటే అవసరమా? ఎంతవరకు అవసరం? కుటుంబాల విషయంలో ఎలాగ ఉండాలి? సామెతలు, ఎన్నో సామెతలు రచించాడు, కీర్తనలు రచించాడు. కుటుంబ విషయంలో చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడాడు. మరి అలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి అతను కూడా చనిపోయాడు. కానీ ఇక్కడ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నేను గొప్పవాడిని సొలొమోను కంటే అన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన చనిపోయి ఆ మట్టినే ఉండిపోలేదు. ఆయన ఏం చేశాడు? 3వ దినాన్న తిరిగి లేపబడ్డాడు. ఇది మన విశ్వాసం, ఇది మన నిరీక్షణ, ఇది మనకు ఆధారం. గనకనే సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడంటే, అతని లేఖనాల్లోంచి మనం చూసినప్పుడు దేవుని ఉద్దేశాలని, దేవుని క్రమానుగతమైనటువంటి పరిచర్య విధానం మనం చూసినప్పుడు, అతని జీవన శైలి విధానం ఎలాగుందో మనం చూసినప్పుడు, అవును కదా, పాపిని సహితం రక్షించి, అంటే సమరయ స్త్రీని రక్షించి, తన అపవిత్రతను రక్షించి, అమ్మా నీ మీద ఎవరు రాయేయలేదు కదా, నేను ఒకటి రాయేయను. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు దాకా పాపం చేసిన ఇంకా మీదట అయ్యి చెయ్యి. అదే సాదాసీదాగా ఉండేటువంటి సొలొమోను దగ్గరికి ఆమెను తీసుకెళ్తే ధర్మశాస్త్రం సంబంధమైన శిక్షణ వేస్తాడు తప్ప, కానీ దాన్ని కాదని ఏం చేయలేడు సొలొమోను. కానీ ఈయన ఏం చేశాడో తెలుసా? తన క్రైదనాన్ని చెల్లించి, తన వెలనిచ్చి, పాప భ్రష్టమైన జీవితంలో బ్రతుకుతున్నటువంటి స్త్రీని ఇక మీదట ఎన్నడూ పాపం చేయకమ్మని చెప్పాడు. అంటే అలా క్షమింతే తర్వాత ఏం చేయాలో వీనికి తెలుసు. ఏం చేయాలో తెలుసా? ఆమె స్థానంలో ఈయన ఉండాలి. పంపిస్తే సరిపోతుంది.
నువ్వు చేసేటువంటి మహత్కార్యాలకి ఇక ఈ భూమి రాసి ఇస్తానంటే సరిపోద్ది అనుకుంటారు చాలామంది. సరిపోదు. ఆయన చేసిన మహత్కార్యం ఎంత ఉన్నతమోయో మరణములో సహింతు వచ్చినటువంటి లాజరు తన పక్కన కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది. చిన్న బిడ్డ యాయూరు కుమార్తె, విధవరాలు కుమారుడు, వీళ్ళ ముగ్గురు కూడా మరణంలోంచి లేచి బయటకు వచ్చి నిలబడ్డప్పుడు సొసైటీ అంతా నింవెరపోయింది. అందుకు కాబట్టి ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. తప్పిపోయినటువంటి ఒక గొర్రెని, సొసైటీలో కలిసి ఉండవలసినటువంటి గొర్రెని అలాగా వేరుపడిపోతే దాన్ని మళ్ళా తీసుకొచ్చి మందలో చేర్చాడు. అందుకనే సొలొమోను కంటే గొప్పవాడు ఈయన. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మన పాపాలని, మన అతిక్రమాలని, మన నిందల్ని, అవమానాలని, భ్రష్ట పట్టిపోయినటువంటి మన జీవితాన్ని మార్చి క్రమానుగతం చేసి స్వస్థపరిచి విమోచన చేసి మనల్ని విడిపించి పరలోక సింహాసనం మన కొరకు ఉంచాడు. చూసారా? అందుకు కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఈయన. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈయన గురించి. ఈయన చెప్పుకుంటున్నాడంటే దానికి తగ్గ పరిచర్యను చేశాడు గనక శాబాదేశపురి అని ఒకనొక దినాన్న మన అందరం ముందర నిలబడి చెప్తుంది. ఏమని తెలుసా? నేను సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి 2300 కిలోమీటర్ల నుంచి వచ్చాను యెరూషలేం ప్రాంతానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మధ్యలోకి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మీరు తెలుసుకోలేకపోయారు. మీ అంత అవివేకి లేరు, మీకు అంత భ్రష్ట మనసులు లేరు. మీరు నిశ్చయముగా నరకానికి పాత్రలని చెప్తుంది ఆమె. అంటే ఆవిడ చెప్తుందంటే ఆవిడ తీర్పు తీరుస్తుందని కాదు, ఆమె క్రియలు, ఆమె ప్రవర్తన. ఎందుకంటే దేవుని జ్ఞానం, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి అంత దూరం వచ్చి నిలబడ్డదంటే మరి ఈ రోజున మన జీవితంలో అద్భుతం జరగలేదంటారా? ఆశ్చర్యాలు జరగలేదంటారా? సూచక్రియలు జరగలేదంటారా? మనం కడగబడలేదంటారా? విమోచించబడలేదంటారా? పాప ప్రాయశ్చిత్తం జరగలేదంటారా? మన జీవితంలో మన విశ్వాస జీవితం మారలేదంటారా? అందరూ శుభ్రంగా పడుకున్నట్టు మనం కూడా పడుకోవాలి ఈ రోజున. కానీ లేదు, భారం ఉంది మనకి. మన జీవితం మారింది కనుకే, మన నైతికత మార్చుకున్నాం కనుకే, మన విధి విధానాలు మార్చుకున్నాం కనుకే ఈయన సొలొమోను కంటే గొప్పవాడని మనం తెలుసుకున్నాం. ఈ వాక్యం చాలామందికి చదివారు కానీ జీర్ణించుకునేటువంటి మనస్తత్వం చాలామందికి లేదు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడని తెలుసుకున్న వాళ్ళు ఎవరో కూడా నిద్రపోరు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా కడుపున కూడి తినరు. ఎందుకంటే ఆయన చేసిన పరిచర్య అంత ఉన్నతమైంది. ఆయన మంచి చేసి చెడును అనుభవించాడు. ఆయన ఎదుటోళ్ళకు ఉపచారం చేసి నిందలు అనుభవించాడు. ఆయన ఎవరు చేస్తారు చెప్పండి? స్వస్థతలు చేసి నిందలు వస్తాయంటే, పరిచర్య చేసి అవమానాలు వస్తాయంటే, ఎదుటోడుకు భోజనం పెట్టి ఇతను ఆకలి దప్పుకుని ఉండాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? నేనైతే చేయను. ఎదుటోడు కూడెట్టి నేను పస్తుల్లో ఉండాలంటే ఎలాగవుద్ది చెప్పండి? ఎవరు చేయరు. గనక ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. ఈయన మీకు అర్థమవుతున్నాయి అనుకోండి నా మాటలు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడు అయ్యాడు. ఎలాగయ్యాడంటే దేవుని కుడిపాశం ఆయన కూర్చుని ఈరోజు మనం పిలుస్తున్నాడు. చూసారా? మనం వెళ్ళటానికి ఇష్టపడాలి, మన ప్రవర్తన మార్పు ఉండాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి. ఈరోజు ఎలాగ ఉన్నాము విశ్వాస జీవితంలో, రేపు మారాలి, ఇంకొక మెట్టు ఎక్కాలి. ఎందుకంటే ఈయన దగ్గరికి చేరాలంటే, ఈయన సింహాసనం దగ్గర కూర్చోవాలంటే మనం ఆయన ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతకలేం. కానీ ఆయన చూపించినటువంటి మాదిరి మన జీవితాలు అన్వయించుకోవాలి. అందుకే దినదినము కూడా మనలో రూపాంతరం రావాలంటే ఉత్తుని వచ్చేద్దా? రూపాంతరాన్ని ఇలా కేకేసి నా పక్కన కూర్చోంటే వచ్చేద్దా? మనలో మార్పు ఉండాలి, మనలో ప్రయాసం ఉండాలి. మనలో ఎక్కడ శాబాదేశపు రాణి ఎంత ప్రయాసం అయితే పడ్డదో ఆ ఒక్కవడం కూడా రావడం కాదంట. ఏం పట్టుకొచ్చింది కూడా బంగారాన్ని పట్టుకొచ్చింది, వెండిని పట్టుకొచ్చిందంట. వెండిని పట్టుకోవడానికి ఏమన్నా ఆషామాషియా? 1 కేజీ 2 కేజీలా? కొన్ని తులుములు బంగారాన్ని పట్టుకొచ్చేసింది ఆమె. పట్టుకు రావడానికి ఎంతోమంది పనోళ్ళు, ఎంతో పరిచర్య, ఒంట్లు, వాటి నీళ్లు, ఎంత శ్రమ ఉంటుందని చెప్పండి. బోళ్ళంత శ్రమ. మరి ఆమె సాధారణమైనటువంటి, అంటే ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తి గురించి అంత ప్రయాసపడితే పర సంబంధమైనటువంటి సొలొమోను ఇక్కడ ఉన్నాడు మనకి. మరి ఈయన గురించి మనం ఎంత ప్రయాసపడాలి? గనక ఈయన చేసినటువంటి మన జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు ఉన్నాయి. చరిత్ర నుంచి చూస్తే ఈరోజు మన జీవితంలో మాకు అర్థమవుతే కనుక నిజంగా నాకు అర్థమైంది ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను, ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.